ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవ అండ్ దర్శ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మేము హైదరాబాద్కి వచ్చాక ఏఎంబీ మాల్కి వెళ్ళామన్నమాట. ఆ వ్లాగే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగే లేచేసి టిఫిన్ అయిపోయింది. ఇంకా గబగబా రెడీ అయ్యి అనుకోకుండా వెళ్తున్నాము ఏఎంబీ మాల్కు. యాక్చువల్గా మేము బెంగళూరుకు వెళ్ళే ముందు వెళ్ళామన్నమాట ఏఎంబీ మాల్కు. ఏఎంబీ మాల్కు వెళ్ళిన రోజే మాకు బెంగళూరులో ఆఫర్ వచ్చిందనే విషయం కూడా తెలిసిందండి. మళ్ళీ ఇంకా బెంగళూరు నుంచి వచ్చాక వెళ్ళే ఫస్ట్ మాల్ కూడా ఏఎంబీ మాలే అనమాట. ఇంకా అక్కడ కొంచెం చిన్న షాపింగ్ కూడా చేసాము. అప్పటికిప్పటికి చాలా మారిపోయిందండి ఏఎంబీ మాల్ మాత్రము. ఇక ఇది చూసారు కదా, ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోతున్నాం అనమాట. మా దగ్గర నుంచి ఒక 15 to 20 మినిట్స్లో ఉంటుందండి ఏఎంబీ మాల్. ఇంక ఈ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తూ ఉంటే మాకు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. అదే గుర్తు చేసుకుంటూ. దట్టు ఆ రోజు క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉంది. ఇదిగోండి వచ్చేసాము ఏఎంబీ మాల్ కూడా. యాక్చువల్గా మేము మార్నింగే వచ్చేసాము, కొంచెం త్వరగా చూసేసుకొని వెళ్ళిపోవాలి అన్నట్టు. ఎందుకంటే ఈవినింగ్ ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు, అందుకనే కొంచెము త్వరగా వచ్చేసాము. త్వరగా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోదాము అన్నట్టు. ఇంక ఈ చుట్టుపక్కల పెద్ద పెద్ద టవర్స్ పడ్డాయండి. అప్పుడు మేము వచ్చినప్పుడు 2 years బ్యాక్ ఏమీ లేవు అసలు. ఇంక ఇప్పుడేమో చాలా చేంజ్ అయిపోయిందన్నమాట చుట్టుపక్కల. కార్ పార్కింగ్ కూడా కింద పెట్టేసి ఇంకా పార్కింగ్ ఎక్కడో ఫోటో పిక్ తీసుకోవాలి కదా, దట్టు కదా. ఇంకా అందుకనే ఆ ఫోటో పిక్ కూడా తీసేసుకొని పైకి వెళ్తున్నాం అనమాట. వచ్చేసాము, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఇక ఒక్కొక్కటి చూస్తాము అన్నమాట. యాక్చువల్గా అప్పుడు కొన్ని ఉండేటివి, కానీ ఇప్పుడు మాత్రమే చాలా స్టాల్స్ షాపింగ్వి చాలా పడ్డాయండి లోపల. ఇంకా ఫస్ట్ ఇది ఒకటి కనిపించింది షాపింగ్ది. ఇంకా దాంట్లోకి అయితే వచ్చేసాము. ఇంకా మార్నింగే కాబట్టి అంత రష్ కూడా ఏం లేదు. ఆఫ్టర్నూన్ నుంచి అయితే మామూలు రష్ లేరండి. ఇంకా సర్లే ఇక్కడ ఏమైనా నైట్ వేర్స్ కావాలంటే పెద్ద పాప సరే అన్నట్టు ఇంకా లోపలికి వచ్చామన్నమాట. ఇంకా పెద్ద పాపకు నైట్ వేర్స్, నాకు కూడా కొన్ని టాప్స్ కావాలనేసి డైలీ యూజ్కి చూస్తున్నాను అనమాట. ఇదిగోండి రీజనబుల్ ప్రైస్లో చాలానే మంచిగానే ఉన్నాయండి. 400 ఏమో ఉన్నట్టుంది ఒకటి. డైలీ యూజ్కి మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా నేను తీసేసుకున్నాను, పెద్ద పాపకు కావాల్సిన నైట్ వేర్స్ కూడా తీసేసుకున్నాము. ఇంకా తీసేసుకొని ఇంక ఇంటికి కావాల్సిన సరుకుల కోసం వచ్చామండి ఇంకా లోపలికి. ఇంక ఇది వచ్చేసి అదిగోండి యాప్రాన్ ఒకటి తీసుకున్నాను. ఇంకా మళ్ళీ కొన్ని ఇంట్లోకి సరుకులు కావాలంటే ఇంకా అవన్నీ కూడా చూసుకుంటూ ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాము. ఎట్లాగో కొంచెం షాపు కూడా ఫ్రీ ఉంది కదా అన్నట్టు చూస్తున్నాము. కొంచెం స్టోరేజ్ కంటైనర్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కొంచెం రీజనబుల్ ప్రైస్లో బాగానే ఉన్నాయండి, మరీ ఎక్కువ కాస్ట్ ఏం లేదు. కొంచెం డీమార్ట్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా అందుకనే తీసేసుకున్నాను. షాప్కి వెళ్ళినప్పుడు ఏవో కొన్ని కావాలి అనేసి వెళ్తాము. ఇంకా ఒక్కొక్క రోజు చూసుకుంటూ ఏది కొత్తగా కనబడితే అది తీసుకుందాం అన్నట్టు చూస్తానన్నమాట నేను. అట్లనే అది మాత్రము ఫస్ట్ కొన్నే తీసుకోవాలి అన్నట్టు చెప్పాను మా హస్బెండ్కి. తర్వాత ఇంకా ఒక్కొక్కటి మొత్తానికి ట్రాలీ మాత్రం నింపేశాను అనమాట. ఇక్కడికి వచ్చేసి కారము, ఉప్పు, అదేవిధంగా పిండి, స్పైసెస్ కావాలంటే ఇంకా స్పైసెస్ కూడా తీసేసుకున్నాం అనమాట. కొంచెం స్టోరేజ్ కంటైనర్స్ తీసుకున్నాను కొన్ని. అదిగోండి మా పిల్లలకు కూడా స్నాక్స్ నింపేసిండు మొత్తము. బిల్లు మాత్రం బాగానే అయింది. బిల్లు స్టార్ట్ అయిపోయింది అనమాట అప్పుడే మాల్లో. అక్కడ బిల్డింగ్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఏమో కిందికి వెళ్ళారనమాట, అదే కార్లో పెట్టేసి వస్తాము అన్నట్టు. వచ్చేసారు కూడా పైకి. ఇంకా వచ్చేసిన తర్వాత ఇక అప్పుడే కొంతసేపే తిరిగిళ్ళు కావాలి, ఇంకా వాళ్ళకి డ్రింక్స్ ఏవో కావాలి అంటే ఇంకా మా పెద్ద పాప ఏమో ఒక డ్రింక్ ఆర్డర్ చేసుకుంది. ఇంకా చిన్న పాప ఏమో ఐస్ క్రీమ్ అనమాట. ఆ చిన్నదానికి ఐస్ క్రీమ్ పిచ్చి ఎక్కువ కాబట్టి అది ఎక్కువ మ్యాక్సిమం ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడుతుంది. అదిగోండి పెద్దదేమో బోబా టీ అంట, ఫస్ట్ టైం తాగుతుంది. చాలా బాగుంది అంది. అట్లా రేటు కూడా బాగానే ఎక్కువనే ఉంది. ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు.
అక్కడ సాఫ్ట్ డ్రింక్ తాగేసి ఇంక అక్కడ నుంచి మళ్ళీ షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఒక్కొక్క ఫ్లోర్ తిరుగుకుంటూ ఇంకా చూస్తూ ఉన్నామన్నమాట. ఇంక ఈ ఫ్లోర్కి వచ్చేసరికి మా పిల్లల ఎగ్జైట్మెంట్ మాత్రం మామూలుగా లేదండి. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సెస్, బ్యాగ్స్, అదేవిధంగా స్కూల్ స్టేషనరీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ వాళ్ళకి కావాల్సిన కొన్ని బాక్సెస్, వాటర్ బాటిల్స్, ఇంకా మా పెద్ద పాప స్కూల్ బ్యాగ్ ఒకటి తీసుకుందనమాట. ఇంకా అవి తీసుకున్న తర్వాత ఇంకా ఆ ఫ్లోర్ నుంచి వచ్చేసాము. ఇంకా వచ్చేసేసరికి మా పిల్లలకి ఆకలిస్తుంది అంటున్నారు. ఇంకా అందుకని యాక్చువల్గా మాల్లోనే తిందాం అనుకున్నాలే కానీ అక్కడేమో క్వాంటిటీ తక్కువ, కాస్ట్ ఏమో ఎక్కువ అనమాట. ఇంకా అందుకనే మా హస్బెండ్ అన్నారు కార్ పార్కింగ్లోనే పెట్టేసి బయట పక్కనే ఉందన్నమాట షాగోస్ను పిస్తా హౌస్. కానీ మా పిల్లలు షాగోస్కి వెళ్దాం డాడీ అంటే సరే అన్నట్టు ఇక షాగోస్కి వచ్చేసి లంచ్ అయితే చేసేసామండి. కానీ చాలా టేస్టీగా ఉంది. ఇంకా మళ్ళీ రిటర్న్ మాల్కి వచ్చేసి చిన్న షాపింగ్ చేసేసి ఇంక ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇదేనండి. ఓకేనా మరి, బాయ్.